నమస్తే టీవీ 49 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, గుండాటలు, పేకాటలు, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాస్, అంగర సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. కపిలేశ్వరపురం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో అర్జీల స్వీకరణ అనంతరం ఈ విషయంపై స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, అంగర ఎస్ఐ హరీష్ కుమార్, ఎంపీడీఓ బానూజీ పాల్గొనగా గ్రామ సచివాలయ కార్యదర్శులు, వీఆర్ఓలు హాజరయ్యారు. గ్రామాల్లో కోడి పందాలు, జూదాలు పూర్తిగా నిషేధమని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు దండోరా వేయించాలని అధికారులు ఆదేశించారు. ఇటువంటి ఫిర్యాదులు కానీ ఇటువంటి మన మండలికి అప్రతిష్టపోవాలి కాకుండా అంత సక్రమంగా చేయాలని కోరుతున్నానండి. అంత జయప్రదంగా పండుగ సక్సెస్ఫుల్గా నిర్వహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం మనకి పురస్కరించుకొని గ్రామాల్లో కానీ మన మండల స్థాయిలో కానీ ఎక్కడా కోడి పందాలు జరగకూడదు. కోడి పందాల విషయమే ఆల్రెడీ గౌరవ ఉన్నత హైకోర్టు వారు 2014లోను అలాగే 2016లోను WPA ఫైల్ చేశారు. WPA ఆదేశాలు పురస్కరించుకొని మన కోడి పందాలు, కోడి బరులు ఎక్కడ నిర్వహించరాదని చెప్పేసి మనకి జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. చాలా ఆదేశాలు పురస్కరించుకుని ప్రజెంట్ మన మండల లెవెల్ కమిటీ ప్రజెంట్ నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మీ గ్రామాల్లో మీరు గ్రామ సభలు కండక్ట్ చేయాలి. గ్రామ సభల్లో గ్రామ కమిటీలు వచ్చి పంచాయత్ సెక్రటరీ అలాగే మా విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, PRA తో పాటు మన సచివాలయ సిబ్బంది కూడా మెంబర్గా ఉన్నారు. మీరు ఈ వాళ్ళ నుంచే మీ గ్రామాల్లో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ గ్రామాల్లో పెద్దలను పిలిపించి ఎక్కడైనా బరులు నిర్వహిస్తే మాత్రం పోలీసు వారు అలాగే రెవెన్యూ వారు తగు చర్య తీసుకుంటారని చెప్పేసి ఇమీడియట్గా మీరు వాళ్ళకి తెలియజేయవలను. అలాగే బరులు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు ఎవరైనా ఇస్తుంటే వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేదు దీనికి. ప్రైవేట్ స్థలం కానీ లేకపోతే పొలాలు కానీ ఈ కోడి పందాల గురించి ఎవరైనా ఇస్తే సంబంధిత భూ యజమాని కూడా బాధ్యులు అవుతాడు. వారిపై కూడా మన ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం అలాగే మూగజీవులను హింసించరాదని 1960 యాక్ట్ ప్రకారం కూడా తగు చర్య తీసుకుంటారు. అదేవిధంగా మీ గ్రామాల్లో కోడి కత్తులు కానీ అలాగే కోడి పుంజులు కానీ మద్యం కానీ అలాగే బెట్టింగ్ చేయడానికి ఇప్పుడే ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడే మీరు దండోరా వేయించి అటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పేసి మీరు తెలియజేయవలను. అదేవిధంగా మాకు దండోరా సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. మీ గ్రామాల్లో ఇలాగా గ్రామ సభలు నిర్వహించాము, కోడి పందాలు ఎక్కడ నిర్వహించాలని చెప్పేసి, జోదాలు నిర్వహించాలని చెప్పేసి మేము కాంప్రమైజ్ వేయించామని చెప్పేసి మీరు మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. దీనిలో భాగంగానే మీరు అందరూ మనకైనా అడ్వర్సీలు చూస్తే మళ్ళీ మనం అందరూ బాధ్యులు అవుతాము. దయచేసి అందరూ ముందస్తు చర్యగా మనకి ఇవే మనకు కాపాడతాయి. మీరు ముందు గ్రామ సభ కండక్ట్ చేయండి, ఫోటోలు పెట్టండి. ఇలాగా గ్రామంలో మేము కోడి పందాలు నిర్వహించరాదని చెప్పేసి మేము గ్రామ సభ కండక్ట్ చేసాము. అలాగే గ్రామ పెద్దలు కూడా సంతకం పెట్టించుకోండి. రేపు పొద్దున మనకి అడ్రస్ వచ్చినా మనకి ప్రూఫ్ ఉంటుంది. దయచేసి అందరూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తారు. అవన్నీ మీరు రాసుకొని దాని అనుకూలంగా మనం అందరూ పాటించవలసిందిగా. రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని మన కపిలేశ్వరపురం మండల పరిధిలోని 19 గ్రామాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాలు కానీ లేకపోతే జోదాలు కానీ లేకపోతే అశ్లీల నృత్యాలు కానీ మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్వహించరాదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. అలాగే మన గౌరవ కలెక్టరేట్ గారు కూడా మన ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే మా SP గారు కూడా క్లియర్ ఆదేశాలను జారీ చేశారు. మండల పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు కానీ జోదాలు కానీ లేకపోతే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్పారు. దాంట్లో భాగంగా నేను మన రెవెన్యూ స్టాఫ్ నిన్న అన్ని కోడి పందాలు జరిగే పనులను నిన్న సందర్శించడం జరిగింది. అక్కడ ఆ ల్యాండ్ ఓనర్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా మన గ్రామ పరిధుల్లో ఒక కమిటీ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి తద్వారా వాళ్ళకి ప్రజల్లో చైతన్యం కల్పించి ఎటువంటి పరిస్థితుల్లో కోడి పందాలు కానీ గుండాట్లు కానీ పేకాట్లు కానీ మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని వారికి తెలియజేయాలి. అలాగే గ్రామ స్థాయిలో మీటింగ్లు కండక్ట్ చేయాలి. మండల స్థాయిలో మేము తహసీల్దార్ గారు, MPDO గారు, మరి యాన్యువల్ హస్బెండరీ ఆఫీసర్, మిగిలిన డిప్యూటీ MDO గారు కూడా మేము మండల స్థాయిలో మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా గ్రామ స్థాయిలో మీరు కూడా ఉండి
ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిందిగా ఈ మీటింగ్లో తెలియజేస్తాం. అలాగే మీరందరూ కూడా గ్రామంలో ఆ చాటింపు అనేది ఖచ్చితంగా వేయించి ఆ గ్రామ పెద్దల ద్వారా సర్టిఫై చేయించి మాకు ఇచ్చినట్లయితే మేము తద్వారా మిగిలిన చర్యలు మేము తీసుకుంటాం. అలాగే ఎవరైనా ఇదంతా మీరు నిర్వహించినట్లయితే ఫిర్యాదు మేరకు వాళ్ళ మీద ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 అలాగే యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేసి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. మిగిలిన అందరూ కూడా ఎంపీడీ గారు కూడా వారి యొక్క ఉద్దేశాలని వాళ్ళ యొక్క సూచనల్ని ఈ మీటింగ్లో మీకు తెలియజేస్తాం.